నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల వంగూరు మండలాల్లోని మొల్లర పెద్దాపూర్ ఉల్పర గ్రామాల్లో కొనసాగుతున్నటువంటి ఇసుక రీచ్లను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇసుక తవ్వకం తరలింపు విధానాలను పరిశీలించి అక్కడి అధికారులతో ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి వాహనం ఎక్కడి నుంచి ఎక్కడికి ఇసుక తరలిస్తున్నది స్పష్టంగా నమోదు కావాలని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండాలని, రాత్రి వేళలో తాను సీసీ కెమెరాలో రికార్డు పరిశీలిస్తానని కలెక్టర్ తెలిపారు. ఆన్లైన్ అనుమతులు లేకుండా ఎవరైనా ఇసుక తవ్వకాలు లేదా రవాణా చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేను ఈరోజు కేటగిరీగా చెప్తున్నాను. కెమెరా కూడా నేను చూస్తాను, 24 hours చూస్తాను. ఓకే, రిజెక్ట్ చేసి ఇసుక ఇక్కడ నుంచి బయటికి పోయిందని నాకు తెలుస్తుంది. అట్లా బయటికి పోయి రిజెక్ట్ అయినాక బయటికి పోయిందనుకో నీ జాబ్ పోతుంది. అండ్ తహసీల్దార్కి ఇదైతుంది అమరాబాద్ సపరేట్ తీసుకుంటే రిజెక్ట్ చేసుకుంటాను. నాకు డిస్టెన్స్ వచ్చేసి 6 kilometers సార్, 1200 వరకు సార్. 1200కి ఇక్కడనే అయిపోయింది సార్. నాకు ఒక 100 రూపీస్ నాకే పట్టింది. అందుకోసం నేను రిజెక్ట్ చేసుకున్నాను. దేనికి అయితే 1200 600 లేబర్ సార్, 100 రూపాయలు బాటకి 700, డీజిల్ 300 400 వస్తాను. యాక్సెప్ట్ అన్న రిజెక్ట్ చేసుకోవాలి. బుకింగ్ వస్తుంది సార్. ఈ వెహికల్ వెహికల్ నెంబర్ లేని అవన్నీ ఆఫీస్ ఉండేటట్టు వెహికల్ నెంబర్ వచ్చేటట్టు ఈ బాట ప్రాబ్లమ్స్ లేకపోతే విలేజెస్ అట్లా ఒకటే విలేజ్ ఇమీడియట్గా మాట్లాడి స్టార్ట్ అవుతుంది. మనం స్టార్ట్ చేసిన మొదటి బ్రేక్ సరే